నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పి గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే మరి చంద్రబాబు గారు క్యాబినెట్లో జనసేన నుంచి అలాగే బీజేపీ నుంచి ఎవరు ఉండబోతున్నారు? అండ్ అలాగే అటు కేంద్రంలో కూడా మళ్ళీ మోదీ రాబోతున్నారు, మోదీ 3.0 అని అంటూ ఉన్నారు. మరి అదే జరిగినట్లయితే మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ నుంచి అలాగే జనసేన నుంచి బీజేపీ నుంచి మంత్రులుగా అయ్యేటువంటి వాళ్ళు ఎవరు ఏంటి? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుందని అంటూ ఉన్నారు, అందరూ అదే అభిప్రాయపడుతున్నారు. మరి అదే జరిగినట్లయితే చంద్రబాబు గారి క్యాబినెట్లో ఎవరు మంత్రులుగా అయ్యేటువంటి అవకాశం ఉంది? అంటే టీడీపీ నుంచి ఉన్నారు, అటు జనసేన అలాగే బీజేపీ. ఎవరు అయ్యేటువంటి అవకాశం ఉంది? అండ్ అలాగే కేంద్రంలో కూడా మోదీ 3.0 వస్తుంది అని అంటున్నారు. మరి అలా అయితే టీడీపీ నుంచి, జనసేన నుంచి అలాగే బీజేపీ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు అటు వెళ్ళేటువంటి అవకాశం ఉంది కేంద్ర మంత్రులుగా? ఆల్లేదు చూడలేదు, అప్పుడే మంత్రి పదవుల పేర్లు. ఇంకా 10 రోజుల్లో కౌంటింగ్ ఉంది. కాకపోతే సర్వేలన్నీ కూడా అలయన్స్ ప్రభంజనం, వారు వన్ సైడ్ స్వీప్ చేస్తున్నారు అని ఆంధ్రప్రదేశ్లో వింటున్న దీంట్లో మనం చూసాం. ఏది ఇండియా టుడే సర్వే, రుచిర్ శర్మ కూడా అన్నారు ఏమని, బీజేపీ భాగస్వామ్య పక్షాల్లో చంద్రబాబే బలంగా రేపటి ఫలితాలు సాధించబోతున్నారు అన్న దీంట్లో ఇక్కడ చంద్రబాబు క్యాబినెట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడితే ఎన్డీఏ, అక్కడ కేంద్రంలో కూడా మోడీ మళ్ళా ఎన్డీఏ క్యాబినెట్ వస్తే 2014లో మనం చూసాం. ఏది తెలుగుదేశం సుజనా చౌదరి, తర్వాత అశోక్ గజపతిరాజు మోడీ క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు. అట్లాగే బీజేపీ వాళ్ళు చంద్రబాబు క్యాబినెట్లో 2 మంత్రులుగా ఉన్నారు 2014లో, కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు. ఇప్పుడు కూడా అదే గనక రిపీట్ అయితే కేంద్రంలో తెలుగుదేశం నుంచి మంత్రులు ఎవరు ఉంటారు? కేంద్రంలో తెలుగుదేశం నుంచి మంత్రులు ఎవరు ఉంటారంటే మనకు శ్రీకాకుళంలో ఎర్రన్నాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు, మరి 3rd టైం ఇప్పుడు కనుక గెలిచినట్టయితే 3వసారి, మరి అతని వాయిస్ కూడా గత 2 లోక్సభల్లో ఎలా కంచు కంఠం ప్రతిధ్వనించిందో చూసాం. ఏది రామ్మోహన్ నాయుడు అటు రాష్ట్ర సమస్యలు కానీ విభజన సమస్యలు కానీ తన గళం ఎర్రన్నాయుడు కొడుకు అనే ఇమేజ్ని నిలబెట్టుకున్న దీంట్లో ఎర్రన్నాయుడు కొడుకుగా మరి ఆయన కూడా కేంద్ర మంత్రిగా పనిచేశాడు. మరి రామ్మోహన్ నాయుడుకి ఇచ్చే అవకాశం కూడా ఉంది. అట్లాగే విశాఖ ఎంపీగా భరత్ ఉన్నాడు, ఏది గీతం భరత్, అది పొలిటికల్ ఫ్యామిలీ. వాళ్ళ తాతగారు కూడా మూర్తి గారు ఆయన ఎంపీగా చేశారు. అటు 2 వైపులా, ఏది అటు అమ్మ తండ్రి ఇటు నాన్న తండ్రి, వాళ్ళ మదర్ ఫాదర్ కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఎవరికి? భరత్ వాళ్ళ. అటు గీతం భరత్, ఇటు రామ్మోహన్ నాయుడు ఉత్తరాంధ్ర నుంచి మరి క్యాబినెట్ రేసులో పోటీలో ఉన్నట్టుగా రామ్మోహన్ నాయుడికే ఎక్కువ అవకాశాలు ఉండొచ్చు, ఎందుకంటే బీసీ కూడా కాబట్టి. నెక్స్ట్ ఇంకా మరి కిందకు వచ్చినట్లయితే మనం చూస్తూ పురంధేశ్వరి బీజేపీ నుంచి, బీజేపీ క్యాబినెట్లో ఆమెకి ఎటు మంత్రి పదవి ఖాయం. ఏది గత ఆమె అనుభవం ఉంది, మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో ఆమె పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో. సుదీర్ఘకాలం కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో పురంధేశ్వరికి బీజేపీ నుంచి ఆమెకి మోడీ క్యాబినెట్లో బెర్త్ ఆమెకి ఖాయమయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇంకా బీజేపీ నుంచి మరో అవకాశం వస్తే కనుక ఎవరికి రావచ్చు? వచ్చేసి సత్యకుమార్కి వచ్చేది, కానీ సత్యకుమార్ ఆయన ఏంటి బీసీ, కానీ అతను అసెంబ్లీకి వేశాడు. సీఎం రమేష్ కూడా ఉన్నారు మనకెవరు, అనకాపల్లి నుంచి. మరి గతంలో కూడా ఆయన రాజ్యసభ సభ్యుడిగా మోడీతో ఆయనకు ఉన్నటువంటి సాన్నిహిత్యం, మొన్న కూడా అనకాపల్లిలో ఆయన తరపున ప్రచారం చేయడం కోసం బీజేపీ అగ్రనేతలంతా వచ్చిన దీంట్లో ఏది సీఎం రమేష్కి మరి బీజేపీ నుంచి అవకాశం ఉంటుందా? మంత్రి పదవి మరి ఆయన యొక్క జీవితాశయం ఏది కేంద్ర మంత్రి కావాలనేది. గతంలో సుజనా చౌదరి ఆయన సహచరుడు పనిచేశారు తెలుగుదేశం నుంచి. అలాంటిది మరి అటు సీఎం రమేష్ ఇటు పురంధేశ్వరి రేసులో ఉంటారు బీజేపీ నుంచి. తెలుగుదేశం పార్టీ నుంచి ఇంకా కేంద్ర మంత్రి ఎవరు పొందొచ్చు? పొందితే మనం చూసుకుంటూ వెళ్తున్నప్పుడు
పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీ తెలుగుదేశం నుంచి బరిలో ఉన్నాడు. ఆయన అసలు హ్యూజ్ మెజారిటీతో రేపు గెలుస్తానంటున్నారు. అది ఫస్ట్ టైం ఎంపీ కాబట్టి ఆయనకున్న అవకాశాల కన్నా నెల్లూరు ఎంపీగా ఉన్నటువంటి బరిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన గతంలో రాజ్యసభ సభ్యుడు, ఏది వైసీపీ నుంచి. ఢిల్లీలో ఆయనకున్నటువంటి పరిచయాలు కానీ అటు ఆర్థిక బలం ఇటు అంగబలం దీంట్లో ఉన్నప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కూడా అవకాశాలు కనపడుతున్నాయి. నెక్స్ట్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు ఎంపీ, అది పొలిటికల్ ఫ్యామిలీ. వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదిన అందరూ గతంలో పనిచేసిన దీంట్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి. మరి కాకపోతే ఆయనకి కొన్ని కేసులు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆయన లాంగ్ టర్మ్ పార్లమెంటేరియన్, అనేక సార్లు ఎంపీగా ఉన్నప్పటికీ కూడా ఈ కరప్షన్ కానీ ఈ లిక్కర్ స్కామ్లో ఆయన కొడుకు పైన వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో కొంత వెనకడుగు వేసే అవకాశం ఉంది. బీజేపీ నుంచి మంత్రుల్లో వాళ్ళుంటే తెలుగుదేశం నుంచి మంత్రుల్లో వీళ్ళు పోటీ పడుతున్న దీంట్లో జనసేన నుంచి ఎవరుంటారు మంత్రిగా? జనసేన నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కనుక వహించినట్లయితే 2 ఎంపీలే వాళ్ళకున్నది. ఎవరు? బాలశౌరి మచిలీపట్నం నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు. బాలశౌరి గతంలో కూడా సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు వైసీపీ నుంచి. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పనిచేశాడు. ఆయన కూడా లాంగ్ టర్మ్ పార్లమెంటేరియన్, అనుభవం ఉంది, అటు ఆర్థిక బలం ఉంది. మరి బాలశౌరికి అవకాశం ఇస్తారా? లేదు, ఉంటే గింటే మెగా కుటుంబం నుంచే మరి పదవి తీసుకునే అవకాశం కూడా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్కే కేంద్ర మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం కూడా ఉంది. ఇటు రెండంచుల పదునన్నమాట. ఏది పవన్ కళ్యాణ్ కత్తికి ఇక్కడ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం అవుతాడని ఒక ప్రచారం. అవును. లేదు, అసలు ఆయన్ని మళ్ళీ రాజ్యసభకు తీసుకువెళ్ళి ఒకవేళ ఆయన ఏమన్నా కేంద్ర మంత్రి చేస్తారా? లేదా వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, ఎవరు? నాగబాబు మొన్నే అనకాపల్లిలో కంటెస్ట్ చేస్తాడని కూడా మనం అనుకున్నాం. అలాంటిది సాక్రిఫైస్ చేశారు వీళ్ళు. చాలా ఎమ్మెల్యే సీట్లు వదులుకున్నారు, ఎంపీ సీట్లు వదులుకున్నారు. కూటమి గెలవాలా, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలన్న ఒకే ఒక అజెండాతో మరి త్యాగాలు ఎక్కువ చేసినటువంటి జనసేనకు కూడా మరి గుర్తింపు క్యాబినెట్లో ఉంటుంది. కాబట్టి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో నాగబాబుని రాజ్యసభకు పంపించి మరి కేంద్ర మంత్రిగా చేస్తారా? చిరంజీవి గతంలో పనిచేశారు. అటు రాజ్యసభకు వెళ్ళి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా కూడా చేసిన దీంట్లో మరి జనసేన వ్యూహాలు ఎలా ఉంటాయి? పవన్ కళ్యాణ్ మరి తనకి క్యాబినెట్ కనుక పోస్ట్ ఇస్తే ఎవరిని తన ప్రతినిధిగా ఉంచుతారు? తన కుటుంబం నుంచి ఎంపిక ప్రాధాన్యత ఇస్తాడా? లేదు గెలిచిన 2 ఎంపీల్లో ఒకళ్ళకి ప్రాధాన్యత ఇస్తాడా? అది డెసిషన్ పవన్ కళ్యాణే తీసుకోవాల్సిన. దీంట్లో తెలుగుదేశం నుంచి కేంద్రంలో మంత్రులు మనం గతంలో చూసిన దీంట్లో ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు క్యాబినెట్లో ఎవరు మంత్రులుగా ఉండొచ్చు? బీజేపీ నుంచి ఎవరు మంత్రులుగా ఉండొచ్చు? ఇక్కడ సుజనా చౌదరి గారు మనం చూసాం. ఇక్కడ విజయవాడ వెస్ట్లో పోటీ చేస్తున్నారు. ఆయన ఆఖరి వారం రోజులు గెలిపే లక్ష్యంగా అన్ని బలాలు ఒడ్డాడు. ఏది విజయవాడ వెస్ట్ నుంచి కనుక మరి వైఎస్ చౌదరి గెలిచాడు అనుకోవడం, రాష్ట్ర క్యాబినెట్లో ఆయన బీజేపీ తరఫున చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ బీసీ మంత్రి కావాలనుకున్నప్పుడు జనరల్గా బీజేపీ బీసీ మంత్రిగా ధర్మవరం నుంచి సత్యకుమార్ పోటీలో ఉండే అవకాశం ఉంది. ధర్మవరంలో కనుక సత్యకుమార్ ఎమ్మెల్యేగా గెలిస్తే అటు రాయలసీమ నుంచి అతను రేపు చంద్రబాబు క్యాబినెట్లో మినిస్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత జనసేన నుంచి ఎవరుంటారు చంద్రబాబు క్యాబినెట్లో? పిఠాపురం ఎమ్మెల్యేగా మరి పవన్ కళ్యాణ్ గెలిచినప్పుడు ఆయనే డిప్యూటీ సీఎం అనే ప్రచారం జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఇప్పటి వరకు ఈ మంత్రి పదవుల పైన ఈ పంపకాలపైన చర్చలేమీ జరగలేదు. కేవలం సీట్ల పంపిణీ, పొత్తు, అలయన్స్, ఎలక్షన్ వరకే పరిమితమైన దీంట్లో రేపు రాబోయే క్యాబినెట్లో మరి జనసేనకి ఎన్ని పోస్టులు ఇస్తారు అనేది జనసేన గెలిచే సీట్ల సంఖ్య పైన ఆధారపడి ఉంటుంది. 21 సీట్లకి జనసేన పోటీ చేసినప్పుడు మరి కనీసం 98% స్ట్రైక్ రేట్ ఆయన ఆశించినప్పుడు ఒక 15-16 సీట్లు కనుక వాళ్ళు గెలిస్తే
2-3 పదవులు ఇచ్చే అవకాశం కూడా ఉంది. అప్పుడు నాదెండ్ల మనోహర్ తెనాలి జనసేన అభ్యర్థి, ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నాదెండ్ల మనోహర్ గతంలో స్పీకర్గా కూడా పనిచేసిన అనుభవం. ఏది ఆయన మరి పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి, నాదెండ్ల భాస్కర్ రావు కొడుకుగా, అప్పట్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అసెంబ్లీ స్పీకర్గా సక్సెస్ఫుల్గా ఆయన నడిపిన ఉదంతం మనం చూసాం. అలాంటిది నాదెండ్ల మనోహర్కి జనసేన తరపున చంద్రబాబు క్యాబినెట్లో బెర్త్ ఉండే అవకాశం కూడా ఉందన్నమాట. ఇప్పటికి ఇంకా అది షేప్ రాలేదు, ఎందుకంటే ఇంకా కౌంటింగే కాని పరిస్థితుల్లో కోర్స్ అందరూ చెప్పుకుంటున్నారు, ఎవరికాళ్ళు కర్చీఫ్లు వేస్తున్న దీంట్లో ప్రజల్లో కూడా బాగా డిస్కషన్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా ఆ కౌంటింగ్ ఇంకా 10 రోజులు టైం ఉన్నా కానీ ఎవరు వస్తారు, ఈ గవర్నమెంటే వస్తుంది, ఈ గవర్నమెంట్ వస్తే ఎవరు మంత్రులుగా ఉంటారు, ఎవరు క్యాబినెట్లో ఉంటారని డిస్కషన్స్ బాగా అవుతున్నాయండి. సో మరి చూద్దాం కౌంటింగ్ అయిన తర్వాత క్యాబినెట్ ఫామ్ అయ్యే టైంకి ఎవరెవరు కి ఏ మంత్రిత్వ శాఖలు వస్తాయి ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ టీవీఎస్ గారు. నమస్తే.